క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హీ మస్ట్ ఇంక్రీజ్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనే సహవాసం నుండి, అంతేకాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి స్థానిక సంఘము నుంచి, నెల్లూరులోని శాంతినగర్లోని 6వ వీధిలోని సంఘము నుంచి మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ టూ మచ్ ఆఫ్ ఎగ్జైటింగ్ లేకపోవచ్చు, మీలో అంత ఆసక్తి కూడా లేకపోవచ్చు, ఎందుకంటే పాపులర్ ప్రోగ్రాం కాదు, లేకపోతే ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రోగ్రాం కాకపోవచ్చు, లేదు అంటే ఒక పాపులర్ పర్సన్ ప్రీచింగ్ చేయకపోవచ్చు. కానీ దేవుని వాక్యం కనుక, దేవుని వాక్యము ద్వారా మనం దీవించబడతాం కనుక, దేవుని వాక్యం ద్వారా మనలో దేవుడు ట్రీట్మెంట్ చేస్తాడు, మన ఇన్నర్ ట్రీట్మెంట్ చేస్తాడు, మన ఇన్నర్గా మనకు సర్జరీ చేస్తాడు. లోపల చికిత్స, లోపల మరమ్మత్తు దేవుడు తన వాక్యం ద్వారా చేస్తాడు. బయట దానికి ఎక్స్టర్నల్గా అయితే, బాడీకి అయితే మనం చేసుకోగలం, అనగా స్కిన్కో లేకపోతే హ్యాండ్కో లెగ్కో మనం చేసుకోగలం, మన కట్టుకోగలం, మనం మెడిసిన్ పూసుకోగలం. ఇన్నర్గా ఉన్నదానికి, మన ఇన్నర్ మ్యాన్కి, ఇన్నర్ ఉమెన్ అనలేదు, ఇన్నర్లో ఉన్న ఇన్నర్ బీయింగ్కి, ఇన్నర్ స్పిరిట్కి మనకు ట్రీట్మెంట్ దేవుని వాక్యం ద్వారా లభిస్తుంది. ట్రీట్మెంట్ అయినా, కంఫర్ట్ అయినా, సర్జరీ అయినా, ఇంకేదైనా కావచ్చు, ఫీడింగ్ అయినా, నర్చర్ అయినా, ఇవన్నీ దేవుని వాక్యం ద్వారా లభిస్తుంది. కనుక ఈ సమయంలో వాక్యం వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాటలు విన్న తర్వాత మీకేమన్నా సందేహాలు అనిపించినట్లయితే, సందేహాలు ఉన్నట్లయితే నాతో పంచుకోండి. సందేశంలో నుంచి ఇంకా ఎక్కువ మాట్లాడాలని మీరు ఆశిస్తే, దానిలోంచి ఇంకా ఎక్కువ విషయాలు ఏదైనా మీరు యాడ్ చేయాలని మీరు ఆశిస్తే, నా 2 నంబర్లకు కాల్ చేయండి, వాట్సాప్ నంబర్లు అవి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. హాయ్, ప్రైజ్ లార్డ్ అనో, దిస్ ఈజ్ సో అండ్ సో అనో. మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తున్నారో తెలియడానికి వి సా శాంతి టీవీ ఆర్ యువర్ ప్రోగ్రామ్ హీ మస్ట్ ఇంక్రీజ్ చూసామండి అని చెప్పి మీరు మెసేజ్ పెట్టి స్టార్ట్ చేసినట్టయితే మీతో కాన్వర్జేషన్, చాట్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, కమ్యూనికేషన్ చేయడానికి అది వీలవుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యము నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇప్పటికే అపోస్తుల కార్యము నుంచి 14వ అధ్యాయం నుంచి ఒక 14 మెసేజెస్ అయిపోయినాయి. మనం ఇంకా కొన్ని సందేశాలతో, ఒక 5-6 సందేశాలతో, లేదా ఒక 8-10 సందేశాలతో మనం 15వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. మనం ఆలోచిస్తూ ఉన్నాం, మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాల ద్వారా డైరెక్ట్గా కావచ్చు, ఈ వాక్య భాగాల వ్యాఖ్యానాల ద్వారా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కావచ్చు, దేవుడు మనతో మాట్లాడే ఛాన్స్ ఉంది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం అనేటువంటి అనుభవం చాలామందికి లేకపోవచ్చు. దేవుడు మాట్లాడడం అనేటువంటి డైరెక్ట్గా మాట్లాడేటువంటి ఎక్స్పీరియన్స్ కోసమే వెయిట్ చేసేవాళ్ళు, కనిపెట్టేవాళ్ళు ఉంటారు. అందులో తప్పేం లేదు. అదే సమయంలో దేవుడి వాక్యం ద్వారా, దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడడం అనే దానికోసం అది ఎక్కువగా లేకపోతే అరుదుగా కాదు, తరచుగా, ఫ్రీక్వెంట్గా మనం చేసే కార్యం. దేవుడు స్వయంగా మాట్లాడడం అనేది జరగదు అని నేను అన్ను. అది ఎప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు జరిగే అవకాశం లేదు అని నేను అన్ను. కానీ అది అరుదుగా జరిగే కార్యం, ఇది తరచుగా, రెగ్యులర్గా జరిగేటువంటి కార్యం. ఈ తరచుగా జరిగేటువంటి కార్యం అనగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. దాని కొరకే వాక్యము అనేటువంటి ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ని మన కోసం ఏర్పాటు చేశాడు. వాక్యాన్ని ఉంచడంలో ఉద్దేశం, ఈ వాక్యం లోకంలో ఇతర పుస్తకాల్లాగా పాపులర్ అవుతుందనో, ఇతర పుస్తకాలతో
పాపులర్ పుస్తకాలతో పోటీ పడుతుందనే ఉద్దేశంతో కాదు ప్రభు వాక్యాన్ని మనకిచ్చింది. వాక్యాన్ని మనకివ్వడం కొంతమందితో మాట్లాడాలని, వాక్యము అనేటువంటి మాధ్యమాన్ని వినియోగించుకొని తాను వ్యక్తులతో సంభాషించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వాక్యము అనగా సమ్ కొటేషన్స్, సమ్ స్టోరీస్, సమ్ ట్రూత్స్, సమ్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్, సమ్ ప్రొఫెటిక్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కలుపుకొని ఉన్నటువంటి దేవుని వాక్యం ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. బైబిల్ గ్రంథం అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం ధ్యానించడానికి, చదవడానికి, నేర్చుకోవడానికి ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. నిన్నటి ఎపిసోడ్లో దృఢపరచబడినటువంటి శిష్యులు దృఢత్వాన్ని కోల్పోయి ఆత్మీయ ఆహారం అందుతున్నప్పటికీ కూడా ఆ అందుతున్నటువంటి ఆహారం అరగక కావచ్చు, అజీర్ణం చేసి అజీర్తి చేయడం వల్ల కావచ్చు, దృఢత్వాన్ని కోల్పోయి ఆత్మీయ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళ మనసులు బలపరచబడ్డాయంటే వాళ్ళు బలపరచబడ్డారు. వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో ఏదో సంథింగ్ ల్యాక్ అనగా ఉజ్జీవము కరువైనటువంటి, ఒక ఫైర్ కరువైనటువంటి, ఒక ఎంతూసియాసం కరువైనటువంటి శిష్యులతో దైవజనులు, ఫుల్ ఆఫ్ ఫైర్లో ఉన్నటువంటి దైవజనులు, ఆత్మ నింపుదలతో ఆత్మావేశములో ఉన్నటువంటి దైవజనులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసులను దృఢపరిచారు. వాళ్ళని 4 విధాలుగా దృఢపరిచారు అని మనం చెప్పుకున్నాం. ఒకటి, విశ్వాసములో మనం నిలకడగా ఉండాలని, మన విశ్వాసం షేక్ అయ్యేటువంటి అవకాశం ఉందని, మన విశ్వాసము రెల్లులాగా కదిలిపోయే అవకాశం ఉందని, ఒక మనిషే రెల్లులాగా కదిలిపోయాడు అని ప్రభు అన్నాడు యోహాను గురించి. ఏమంటే మీరు అందరూ ఎందుకు వెళ్ళారు? మీరు గుంపులు గుంపులుగా యోర్దాను నదిలో బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళారు అనేది మీరు ఆలోచించారో లేదో మరి నాకు తెలియదు. కానీ ఆ కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? ఆ కదులుచున్న రైలు ఇప్పుడు కటకటాల వెనకాల ఉంది. కటకటాల్లోకి వెళ్ళిపోయేసరికి అతను కదలాడుతున్నట్టు రెల్లులాగా మారిపోయాడు. అరణ్యములో ఉన్నప్పుడు ఆత్మావేశముతో కదిలించబడినటువంటి కదిలిన రెల్లు ఇప్పుడు తన పరిస్థితులను చూసి, అయోమయ పరిస్థితులను చూసి, అంధకార పరిస్థితులను చూసి, తాను బంధించబడినటువంటి స్థితిని చూసి తాను కదలాడాడు. మన జీవితాలు కూడా కదులుచున్న రెల్లు లాంటివి. శిష్యుల జీవితాలు కదులుచున్న రెల్లు లాంటివి. అపోస్తులు ఉన్నప్పుడు బాగుంది, పౌలు బర్నబాలు ఉన్నప్పుడు బాగుంది. కానీ వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు వేరొక ప్రాంతానికి మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు, వాళ్ళ యొక్క ప్రజెన్స్, వాళ్ళ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ లేని సమయంలో వాళ్ళు విశ్వాసం, మేమున్నా లేకపోయినా, మనము నిద్రించును మెలకుగా ఉన్నాను, అది పగలైనా రాత్రి అయినా, దేవుని సేవకులు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనము కదలని వారుగా ఉండాలి. విశ్వాస శోధన, విశ్వాస పరీక్ష, ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ మామూలు టెస్ట్ కాదు. అనేక శ్రమలు, అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనలు ఇలా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చింది కూడా. అందరికీ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి సమానమైన శాతంలో, నిష్పత్తిలో వాళ్ళకి కష్టాలు నష్టాలు వచ్చాయని కాదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, విశ్వాసము షేక్ అయ్యేటువంటి, పర్వతాలని షేక్ చేసేటువంటి విశ్వాసం కలిగిన మన విశ్వాసమే షేక్ అయిపోతే, మన విశ్వాస పర్వతమే షేక్ అయిపోతే పరిస్థితి ఏంటి? మనకేమో ప్రభు కృపను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి పర్వతాలను పెక్కలించేటువంటి, కదిలించే విశ్వాసం ఉంది, కుదిలించే విశ్వాసం ఉంది. కానీ మన విశ్వాసాన్ని కదిలించేటువంటి శక్తి, శోధన, సమస్య కూడా ఉంది లోకంలో. అది అపవాది ద్వారా కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త, విశ్వాసంలో నిలకడగా ఉండండి, స్టాండర్డ్గా ఉండండి, నిలిచి ఉండండి. అబాయిడ్ ఇన్ ఫెయిత్. ప్రభు మీకు అనుగ్రహించినట్టు విశ్వాస పరిమాణాన్ని పెంచుకొని విశ్వాసములో మీరు ఎదగండి. విశ్వాసములో వెనుకంజ వేయవద్దు. విశ్వాసములో వెనుకంజ వేస్తే ప్రభువుకు సంతోషం ఉండదు అని అపోస్తులు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దే గేవ్ ఎ వార్నింగ్ దట్ దేర్ ఫెయిత్ మే బీ షేక్ అయిపోయే అవకాశం ఉంది. రెండో విషయము,
రాబోయేటువంటి శ్రమల గురించి వాళ్ళు ముందుగా తెలియజేశారు. శ్రమలు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పలేదు, రావడానికి ముందుగా ఆత్మలో సూచించారు వాళ్ళు. అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, డేంజరస్ డేస్, డేంజరస్ టైమ్స్, పెరిలస్ టైమ్స్, అంత్యదినాల్లో వస్తాయి, జాగ్రత్త అని అపోస్తలులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ అంత్యదినాల్లో కూడా అపోస్తులు అనబడిన వాళ్ళు, ఆది అపోస్తులు అనబడిన వాళ్ళు లేకపోయినప్పటికీ తమను తాము అపోస్తులుగా ప్రొజెక్టు చేసుకుంటున్న వాళ్ళు, క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నటువంటి రోజుల్లో, అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అపోస్తులు కాకయే అపోస్తులు అంటున్నారు, ప్రవక్తలు కాకయే ప్రవక్తలు అంటున్నారు, దేవుని సేవకులు కాకపోయినప్పటికీ దేవుని సేవకులు అంటున్నారు. సరే, వీటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రాబోయేటువంటి శ్రమల గురించి తెలిపారు. వార్నింగ్, అనేక శ్రమలు అనుభవించలేదు మీరు, అనుభవించాలి. అనేకమైన శ్రమలు మీ ముందున్నటువంటి జీవితంలో, మీ ముందున్నటువంటి శేష జీవితంలో దేవుని రాజ్యం ప్రవేశించడానికి ముందుగా, అనగా మీ మరణానికి ముందుగా, ప్రభువు రాకడానికి ముందుగా, దైవరాజ్యంలో ప్రవేశించడానికి ముందుగా కొన్ని కాదు అనేకమైన శ్రమలను అనుభవించి, దేవుని స్తోత్రం, ఆ శ్రమల గుండా వెళ్ళకుండా ఎత్తబడతాం, శ్రమలు తప్పించుకుంటాం అనేటువంటి పలాయన వాదానికి అవకాశం లేదు. అలాగని సంఘము శ్రమల్లో గుండా వెళ్ళాలి అనేటువంటి ఒక ఎస్కటలాజికల్ డాక్ట్రిన్ నేను ఇక్కడ మీకు పరిచయం చేయడం లేదు. అనగా అంత్యకాల శాస్త్రపు ఒక, మళ్ళీ అలాగంటే సంఘము శ్రమల గుండా వెళ్ళదా, లేకపోతే సంఘం మధ్యలో ఎత్తబడుతుందా, ముందే ఎత్తబడుతుందా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎత్తబడుతుందా అంటే వివాదాలకు మనం ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట, మనం అనేకమైన అంతియోకియా సంఘమైన, ఈకోనియాలో ఉన్న సంఘమైన, లుస్త్రాలో ఉన్న సంఘమైన, దెర్బేలో ఉన్న సంఘమైన 3 ప్రాంతాల శిష్యులు అక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయము, శిష్యుల మనసులను దృఢపరిచి. అంటే ఏ శిష్యులు? అదేం ప్రశ్న అండి, ఏ శిష్యులు అంటారేంటో. ఏ శిష్యులు అంటే న్యూ శిష్యుల, ఓల్డ్ డిసైపుల్స్. ఎయిదర్ దే వర్ ద న్యూ డిసైపుల్స్ ఆర్ ఓల్డ్ డిసైపుల్స్. కాదు, వాళ్ళు మిషనరీ జర్నీ ముగించుకొని 21వ వచనం చివరి భాగంలో తిరిగి వచ్చారు కనుక, తిరిగి వచ్చి ఆల్రెడీ ఉన్నటువంటి శిష్యులుగా తయారైనటువంటి, దేవుని స్తోత్రం, శిష్యులను చేసిన తర్వాత అని 21లో ఉంది, న్యూ డిసైపుల్స్. 22లో ఓల్డ్ డిసైపుల్స్. అనగా శిష్యులు కొత్త వాళ్ళు తయారయ్యే కొద్దీ పాత శిష్యుల్లో బద్ధకమో, నిర్లక్ష్యమో, అలక్ష్యమో, ఫార్మాలిటీగా సాగే విధానమో ఏదైనా కావచ్చు, ముక్కుపడితనంతో భక్తి చేసే విధానం కావచ్చు. అనగా ఈ న్యూ కమర్స్ని, ఓల్డ్ పీపుల్ని బ్యాలెన్స్ చేయడం చాలాసార్లు సంఘంలో సంఘ కాపరులుగా మేము ఫెయిల్ అయిపోతుంటాం. కొన్నిసార్లు కొత్త వాళ్ళ మీద దృష్టి పెడితే పాత వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఫీలింగ్లోకి వస్తారు. ఆయనంతా కొత్త వాళ్ళ మీద మనసు పెడతాడని పాత వాళ్ళని పట్టించుకోవడం అన్న విధంగా ప్రవర్తిస్తుంటారు. క్రీస్తులో పాత కొత్త అంటూ ఏం లేదు. కాకపోతే ముందు వచ్చి ఉంటారు, వెనకాల వచ్చి ఉంటారు, అందరూ ఒకటే, అందరికి వచ్చే జీతం ఒకటే. స్తోత్రం. ఇక్కడ ఓల్డ్ డిసైపుల్స్ని పోగొట్టుకోకుండా ఉంటే ఉన్నారు, పోతే వాళ్ళు దృఢంగా ఉంటే ఏమీ, లేకపోతే లేదు అనే ధోరణిలో అపోస్తులు ప్రవర్తించకుండా ఎవరిని పోగొట్టుకోకూడదు, ఒక్క డెక్క కూడా విడవబడకూడదు. వి షుడ్ నాట్ లీవ్ ఈవెన్ ఎ సింగిల్ డిసైపుల్. స్త్రీ శిష్యురాలైనా, అనగా శిష్యుడైనా వి షుడ్ నాట్ లూజ్ ఎనీవన్. నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన ఈ శిష్య సమూహంలో ఒకరిని ఎందుకు పోగొట్టుకుంటాం? నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు, కాకపోతే ఒకటి మిస్ అయిపోయాడు అని ప్రభు అన్నాడు. ఆ జూదా ఇస్కరియోతు గురించి చెప్పబడిన విషయం అది మనకందరికీ తెలిసిందే. 3వ విషయము, శ్రమల మధ్యలో మన యొక్క క్యారెక్టర్, మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఆశ్చర్యపోకుండా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండాలి అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. 4వదిగా మనం ఆలోచించాం, ఒకటి విశ్వాసం కదిలే అవకాశం ఉంది, శ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 3వదిగా శ్రమల మధ్యలో మన తత్వం, మన విధానం ఎలా ఉండాలనేది మనం అర్థం చేసుకున్నాం. వాళ్ళు తెలిపారు, అలా బలపరిచారు. 4వదిగా కలగబో ప్రతిఫలము, రాబో ప్రతిఫలం, రివార్డ్ ఒకటి ఉంది, అవార్డు ఒకటి ఉంది, మన రెమ్యునరేషన్ ఉంది, మనకు రావాల్సిన ప్రతిఫలం ఒకటి ఉంది. అది పరలోక రాజ్యం, రాబోయేటువంటి లోకం.
రానున్న లోకం అది, లేకపోతే మనం ఉండబోయేటువంటి లోకం. దేవుని స్తోత్రం. ఇలాగా ఈ 4 విషయాల ద్వారా శిష్యులు బలపరచబడాలి. అంత్య దినాల్లో కూడా ఈ వాక్యం వింటున్నటువంటి, దేవుని మాటలు వింటున్నటువంటి సేవకులు, లేకపోతే సేవ చేయాలని ఆశపడుతున్న వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు, సేవలో భాగస్వాములుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరైనా సరే, మీరు దృఢపరచబడాలి, నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. బీ బోల్డ్. ఎవరు కదలని వారుగా మీరు ఉండాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ రండి. మనం సమయం కొద్దిగా ఉంది కనుక ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 9. He listened carefully to Paul as he preached. All of a sudden, Paul discerned that this man had faith in his heart to be healed. చదువుదాం 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. దేవుని స్తోత్రం. మరలా చదువుతున్నాను 9వ వచనం. He listened, that man, that crippled man, that paralyzed man, that weak man. He listened carefully to Paul as he preached. పౌలు యొక్క ప్రసంగాన్ని ఆసక్తితో విన్నాడు కదా, వింటూ ఉన్నాడు. He was listening very carefully. All of a sudden, ప్రసంగిస్తూ ఉండగా ప్రసంగం ఆగిపోలేదు. ప్రసంగం మధ్యలో ప్రసంగం వినేవాడిని గురించిన ప్రత్యక్షత కలిగింది. ప్రసంగంలో కొత్త అంశము కొరకైన ప్రత్యక్షత కాదు, ప్రసంగం వినేవాడిని గురించినటువంటి ప్రత్యక్షత. ఆల్ ఆఫ్ సడన్, అకస్మాత్తుగా జరిగినటువంటి విషయం. స్తోత్రం. There is an implication in Greek that Paul was watching this man and waited until he saw faith rise in the man's hearts for his healing. All of a sudden, Paul discerned. Paul garu వివేచించారు. This man had faith in his heart to be healed. స్వస్థత పొందుకోవడానికి కావలసిన శక్తి ఇంతకుముందు లేదు, మునుపు లేదు. ఇప్పుడే అతనిలో ఫెయిత్ ఎంటర్ కావడాన్ని, అతనిలో విశ్వాసం రావడాన్ని, అతను విశ్వాసము పొంది బలపడ్డాన్ని, అతని ఆత్మ బలపడ్డాన్ని గమనించాడు. ఆత్మ బలపడ్డం గమనించినప్పుడు శరీరం ఎందుకు బలహీనంగా ఉండాలి? కాబట్టి ఇప్పుడు ఆజ్ఞాపించవచ్చు. ఒక విశ్వాసము ద్వారా నింపబడుతున్నప్పుడు, అతని హృదయము విశ్వాసముతో నింపబడుతున్నప్పుడు అతని కొరకు ఒక అద్భుతం ఎదురు చూస్తుంటుంది. నీ కొరకు దైవికమైన విశ్వాసం పెంచే ప్రాసెస్ ఏదైనా ఉందంటే దాని తర్వాత ఒక అద్భుతము జరిగే అవకాశం ఉంది. విశ్వాసం ఉన్న చోట అద్భుతము జరుగుతుంది. విశ్వాసము ఉన్న చోట అంటే అతను పెంచుకున్న విశ్వాసం కాదు, పౌలు మీద పెంచుకున్న విశ్వాసం కాదు, లేదా ఈ నూతనమైన టీచింగ్ మీద పెంచుకున్న విధానం కాదు. అతను వింటున్న మాటల మీద, క్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు ఆ సువార్త సందేశం మీద అతను పెంచుకున్నట్టు విశ్వాసం, ఆ సందేశములోని కథానాయకుడైనటువంటి క్రీస్తు మీద పెంచుకున్న విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు విశ్వాసం ఉంది కనుక స్వస్థత లేకుండా అతను ఉండడం దేవుని చిత్తం కాదు. స్తోత్రం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, అతని విశ్వాసం అతన్ని స్వస్థపరుస్తుంది. ఈ నా మాటలు వింటున్నట్టు ఎవరైనా సరే, దైవికమైన విశ్వాసము దైవికమైన స్వస్థతను కలిగిస్తుంది. మొదటి శతాబ్దం వరకే కాదు, 21వ శతాబ్దంలో కూడా అది అప్లికబుల్, అది వాస్తవమే. దేవుని స్తోత్రం. When divine faith enters into a person, a disciple, any listener, then he is ready to receive a miracle from God. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ వేరు విశ్వాసాలు, డిఫరెంట్ ఫెయిత్ గురించి ఈ అధ్యాయంలో చెప్పబడినట్టు 5 రకాల విశ్వాసాల గురించి మీకు జ్ఞాపకం చేస్తామని అనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది విశ్వాసము ఒకటే అని రాయబడింది. ఫెయిత్ ఈజ్ వన్. వేరు విశ్వాసాలు లేవు, కానీ అదే సమయంలో విశ్వాసము స్థాయిల దృష్ట్యా మన విశ్వాసము వేరు విశ్వాసాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నెంబర్ 1, 14వ అధ్యాయము 9వ వచనం మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది స్వస్థత పొందుటకు విశ్వాసం, సేవింగ్ ఫెయిత్. క్షమించండి, హీలింగ్ ఫెయిత్. అనగా హీలింగ్ అయినా సేవింగ్ అయినా రెండు ఒకటే. అదేంటండి రెండు ఒకటే ఎలా అవుతాయి అని అంటారేమో.
సేవింగ్కి హీలింగ్కి మూల భాషలో ఇంచుమించు ఒకే పదం ఉపయోగించబడింది. కాబట్టి కొన్ని తర్జుమాల్లో అతడు రక్షణ పొందుటకు, ఆ రోగము నుంచి రక్షణ పొందడానికి, ఆ కుంటితనము నుంచి రక్షణ పొందడానికి, ఆ కుంటితనం నుంచి బాగు కావడానికి, ఆ కుంటితనం నుంచి విమోచించబడడానికి, ఆ కుంటితనాన్ని తొలగించుకోవడానికి, ఆ కుంటితనాన్ని మాయం చేయడానికి, అదృశ్యం చేసుకోవడానికి. దేవుని స్తోత్రం. అతనికి ఒక ఫెయిత్ ఉంది. ఫెయిత్ వచ్చింది. తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన విశ్వాసం కాదు అది. అలాగైతే అన్ని సంవత్సరాలుగా అతను రోగిగా ఉండే, లేకపోతే కుంటివాడిగా ఉండే అవకాశం లేదు. పుట్టినది మొదలుకొని అలా ఉన్నాడు. విన్నాడు, విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగినప్పుడు విస్మయపరిచేటుడు ఒక కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. ఒకటి స్వస్థత కొరకైనటువంటి విశ్వాసం, ద ఫెయిత్ ఫర్ హీలింగ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14:21. అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత చాలండి. విన్నారు, విశ్వసించారు. 14:3 రాయబడింది. లేకపోతే ఆ పట్టణములో భేదము కలిగింది, లేకపోతే పట్టణములో ప్రజలు విశ్వసించారు. జనరల్ బిలీఫ్ అది. కానీ ఇంకొక స్టెప్ హైయర్గా వెళ్ళే విధంగా శిష్యత్వము కొరకైన విశ్వాసం వాళ్ళకి కనిపించింది. ఫెయిత్ ఫర్ డిసైపుల్షిప్, ఫెయిత్ ఫర్ డివైన్ హీలింగ్. రెండోది ఫెయిత్ ఫర్ డిసైపుల్షిప్, శిష్యత్వం కొరకు. ఈ రోజుల్లో వింటున్నారు, విశ్వసిస్తున్నారు, కానీ శిష్యత్వపు అనుభవంలోకి అందరూ రావడం లేదు. అందరూ శిష్యులుగా మారడం లేదు. వాళ్ళని శిష్యులుగా తయారు చేసిన తర్వాత రాయబడింది. వాళ్ళని శిష్యులుగా తయారు చేశారు విన్న వాళ్ళని. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14:22. విశ్వాసమందు నిలకడగా ఉండవాలి. ఒకవేళ అనేక శ్రమలని తీసేసి చదువుకుంటే మన విశ్వాసమందు నిలకడగా ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. విశ్వాసం ఉంది కనుక శ్రమలు ఉన్నాయి. విశ్వాసం ఉంది కనుక విపత్తులు ఉన్నాయి. విశ్వాసం ఉంది కనుక అపవాది విపత్తులు తీసుకొచ్చాడు. విశ్వాసం ఉంది కనుక దేవుడు విస్మయపరిచే కార్యాలు చేస్తాడు. గమనించాలి. నీకు విశ్వాసం ఉంది, ఓకే. ఎలా తెలుసుకోగలం? మన ఫెయిత్కి టెస్ట్లు అన్నమాట. విస్మయపరిచే కార్యం జరగవచ్చు. దాన్ని బట్టి నాకు విశ్వాసం ఉంది నేను అర్థం చేసుకోగలను. లేదా నా విశ్వాస పరీక్ష నిమిత్తం, లేదా శోధన నిమిత్తం శ్రమలు, సవాళ్ళు వస్తున్నాయి. దాని అర్థం ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్సైడ్ మీ. దైవికమైన విశ్వాసం దేవుడు నాలో ఉంచాడు, నా విశ్వాస పరిమాణం పెంచాడు అని అర్థం చేసుకోవచ్చు. మూడో విషయము స్వర్గ ప్రవేశము కొరకైనటువంటి విశ్వాసం, టు ఫెయిత్. స్వర్గం మీద నమ్మకం లేదనుకోండి, ఏం స్వర్గం అండి అనుకుంటే అతనికి అక్కడ ప్రవేశించాలన్న ఆలోచన లేదు. స్వర్గ ప్రవేశం చేయాలంటే, దేవుని రాజ్య ప్రవేశం చేయాలంటే కొత్తగా జన్మించాలి. దానికోసం విశ్వాసం కావాలి. అనేక శ్రమలు అనుభవించి, శ్రమల్లో పరీక్షించబడి, శోధించబడి, స్వర్ణంగా మారి మన స్వర్గంలో ప్రవేశించాలి. మూడోది స్వర్గ ప్రవేశము కొరకైనటువంటి విశ్వాసం. నాలుగో విషయము 14:23. స్తోత్రం. ఉపవాసం ఉండి దేవుని స్తోత్రం. అక్కడ రాయబడింది, వారు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఒక సహవాసపు అనుభవం కనిపిస్తుంది. చెప్పేసి వాక్యం చెప్పేసి దృఢపరిచే సరే ఉంటామండి, సెలవు తీసుకుంటామండి. వీళ్ళకి పెద్దలు లేరు, ఎల్డర్స్ లేరు, ప్రెస్బిటరోస్ అని చెప్పబడిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళకి పెద్దల యొక్క అవసరం ఉంది. ఒక నాయకత్వపు అవసరం ఉంది. ఒక నాయకత్వపు సంక్షోభాన్ని గుర్తించినటువంటి అపోస్తలుడు. ఒక నాయకుడు మాత్రమే నాయకత్వపు సంక్షోభాన్ని గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక లీడర్, ఏ రియల్ లీడర్ కుడ్ ఫైండ్ ఆర్ సీ ద లీడర్షిప్ క్రైసిస్. అస్తిత్వ సంక్షోభంలాగా నాయకత్వపు సంక్షోభం, దాంట్లో మనం ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, సహవాసం చేశారు వాళ్ళు, వాళ్ళతో కలిసి ఉన్నారు. ఆ సహవాసము కొరకైనటువంటి విశ్వాసం. ఒకటి స్వస్థత కొరకైన విశ్వాసం, రెండోది శిష్యత్వం కొరకైన విశ్వాసం, మూడోది స్వర్గ ప్రవేశం కొరకైన విశ్వాసం, నాలుగోది సహవాసం కొరకైన విశ్వాసం. ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను. 14:25. మరియు
వాక్యము బోధించి ఆ. అతలియకు దిగి వెళ్ళిరి. పెర్గలో ఏం జరిగిందో మనకు తెలియదు, అతలియలో ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడి నుంచి ఓడ ఎక్కి మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోయారు. సరే, మనం చూస్తున్న విషయం, వాక్యం బోధించారు. అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా దేవుని వాక్యం బోధించారు. మిశ్రితమైనటువంటి స్పందన ఉంది. సువార్తకి సవాళ్ళు వచ్చేసాయి, అదే సమయంలో సువార్తకి సఫలత కూడా వచ్చింది. ఆత్మలక్ష్యం పడ్డారు, అదే సమయంలో వ్యతిరేకతలు వచ్చాయి. సమయం అందైనా అసమయం అందైనా సువార్త ప్రకటించినప్పుడు సానుకూలతలు వ్యతిరేకతలు కూడా ఉంటాయి. కాబట్టి ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ రెండు సువార్త ద్వారా సువార్తను బట్టి కలుగుతున్న సందర్భాలు ఇవి. ఐదో విషయము, వాళ్ళు వాక్యాన్ని బోధించారు, అనగా విత్తారు. పరలోక రాజ్యపు విత్తనాల్ని విత్తారు, అనగా సువార్త విత్తనాల్ని వాళ్ళు వెదజల్లారు. సువార్తను ప్రకటించారు. దాని ఫలితంగా ఎందుకు ప్రకటించారు? ప్రకటించడానికి కారణం ఏంటి? ప్రకటించేవానికి, విత్తేవానికి ఒక నిరీక్షణ ఉంటుంది, పంట కోసుకుంటామని. రైతుకు ఒక నిరీక్షణ, ఒక కర్షకునికి ఒక నిరీక్షణ. అలాగే వాక్యం బోధిస్తున్న నాకు ఒక నిరీక్షణ. నీ ఆహారము నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత కనబడని చెప్పబడిన మాట. సేవ కొరకైనటువంటి, సఫలత కొరకైనటువంటి విశ్వాసం. ఫెయిత్ ఫర్ సక్సెస్, ఫెయిత్ ఫర్ సర్వీస్. సర్వీస్ కొరకైనటువంటి, డివైన్ సర్వీస్ కొరకైనటువంటి ఆ ఫెయిత్ మనకు కావాలి. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. 5 రకాల విశ్వాసాన్ని గురించి మీకు జ్ఞాపకం చేశాను. స్వస్థత కొరకైనటువంటి విశ్వాసం, శిష్యత్వం కొరకైనటువంటి విశ్వాసం, స్వర్గ ప్రవేశం కొరకైనటువంటి విశ్వాసం, అంతేకాకుండా సహవాసం కొరకైన విశ్వాసం, సేవ లేకపోతే సఫలత కొరకైనటువంటి విశ్వాసం. ఇలా విశ్వాసపు స్థాయిల్లో మనం ఎదుగుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా, లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.